ఆదివారం నందిరైతు సమైక్య రజతోత్సవ వార్షికోత్సవం రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నందిరైతు సమైక్య 25 సంవత్సరాల ప్రత్యేక వార్షిక సంచికను అతిథులు, రైతు నాయకులు ఆవిష్కరించారు. నందిరైతు సమైక్య ముఖ్య సలహాదారులు డాక్టర్ రవీంద్రనాథ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా అతిథులుగా పాల్గొన్నారు. రైతులు సంఘీభావంగా ఉండి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని మాజీ పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రైతు సంఘాల కృషితో గోరుకల్లు రిజర్వాయర్ నిర్మాణం సాధ్యమైందని, అలాగే గిట్టుబాటు ధరల కోసం సమైక్య కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం చేపట్టడానికి కృషి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. 25 సంవత్సరాల పాటు నందిరైతు సమైక్య రైతాంగం యొక్క సామాజిక ఆర్థిక స్థితిగతులు అభివృద్ధి పరచడానికి అనేక సదస్సులు నిర్వహించిందన్నారు. రైతు సంక్షేమానికి, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంత రైతుల అభ్యున్నతికి కృషి చేసిందన్నారు. రైతులకు సరసమైన ధరలతో నాణ్యత కలిగిన ఎరువులు, పురుగు మందులు అందించడానికి ప్రభుత్వం కృషి చేయాలన్నారు. డ్రోన్ వినియోగం లాంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని మంచి దిగుబడులు పెంచడానికి రైతు సమైక్య రైతులకు తగు సూచనలు ఇవ్వాలని కోరారు. రైతు సమైక్య రైతులకు వివిధ పంటలపై సమగ్ర సస్య రక్షణ, అధిక దిగుబడులకు సూచనలిచ్చి శాస్త్రవేత్తల సహకారంతో రైతులను చైతన్యవంతులుగా తయారు చేయడం అభినందనీయమన్నారు. రైతు నాయకులు రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ శ్రీశైలం, పోతిరెడ్డిపాడు జలాశయాల నీటిని రాయలసీమ రైతులకు సద్వినియోగం చేసుకోవడానికి వీలుగా పరిమితిని పెంచాలన్నారు. రైతు సమైక్య ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, కోఆర్డినేటర్ ఓబులపతి మాట్లాడుతూ నందిరైతు సమైక్య 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదల చేసిన రజతోత్సవ సంచికలో రైతాంగానికి ఉపయోగపడే పలు వ్యాసాలు, శాస్త్రవేత్తల సూచనలు పొందుపరిచామన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ రంగంలో విశేష కృషి చేస్తున్న మహిళా రైతులు పద్మావతమ్మ, గోవిందమ్మలను సత్కరించారు. కార్యక్రమంలో సమైక్య తదుపరి అధ్యక్షునిగా బివి సుబ్బారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో డాక్టర్ దివిహయగ్రీవాచార్యులు, రైతు నాయకులు శివరామకృష్ణారెడ్డి, శివారెడ్డి, అనుపూరు రామసుబ్బారెడ్డి, రఫీ, హరినాథ్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, డివి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 25 సంవత్సరాలైంది. రజతోత్సవ సంచికను తయారు చేసి ఈరోజు విడుదల చేయడమైంది. ఈ 20 సంవత్సరంలో మేము తిప్పామోహన్ రెడ్డి, బ్రహ్మానందరెడ్డి గారి ఆధ్వర్యంలో గోరుకల్ రిజర్వాయర్, సిద్ధేశ్వర్ ప్రాజెక్టు కొరకు చేశాం. శ్రీశైలం నీటిని వచ్చి మనకు కావాలని చాలా కష్టపడ్డాం. ఇదే కాకుండా రైతులకు వచ్చి పెస్టిసైడ్స్, బోర్వెల్స్, తర్వాత కోళ్ళు, అందరికీ దీనివాద కోళ్ళు ఇచ్చాం. కోళ్ల పరిశ్రమ ఈ విధంగా రకరకాలుగా చేసి బోర్లు వేయించి ఎంతో సహాయం చేశాము. వారి సహకారం కూడా ఇంకా కొన్ని రోజులు తీసుకొని ఈ సమాఖ్యను ఇంకా వృద్ధి చేసి పార్లమెంట్ సభ్యులు గారు బ్రహ్మానందరెడ్డి గారు ఎన్నో విషయాలు సిద్ధేశ్వరం ప్రాజెక్ట్ కొరకు 5 సార్లు అక్కడ చేయడం జరిగింది. అదే కాకుండా మీకు అందరికీ తెలుసు, నంద్యాల నుంచి తిరుపతికి వచ్చి ఆయన రైలు ఏర్పాటు చేశాడు. దానివల్ల చూపుగా చాలా మంది వ్యాపారస్తులు అయితేనేమి, ఉద్యోగస్తులు అయితేనే, ముఖ్యంగా ఉద్యోగస్తులు, రైతులు వెళ్ళడానికి చాలా బాగుంది. తర్వాత మీకు అందరికీ తెలుసు, ఇస్సాక్ బాషా గారి వల్ల మేము చైల్డ్ మార్కెట్, చిల్లీస్ మార్కెట్, మిరప మార్కెట్ వచ్చి తీసుకొచ్చాము. అదేవిధంగా బ్రహ్మానందరెడ్డి గారు కూడా మాకు ఓవర్ బ్రిడ్జ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ కొరకు చాలా కృషి చేస్తాము. అందరికీ కృతజ్ఞతలు, రైతు సోదరులందరికీ పేరు పేరున ఇంకా ఎన్నో దిక్కుత ఉత్సాహంతో ఇంకా పనిచేస్తారని కోరుకుంటున్నాను. ఎక్కడైనా సరే రైతు ఇబ్బంది పడుతూనే పోతున్నాడు తప్ప లాభపడిన వ్యక్తి దాఖలాలు చాలా తక్కువ. అలాగే వేరే ఏ ఆర్గనైజేషన్లు కానీ, ఏ వ్యవస్థలు కానీ తనకు నష్టం వస్తే, కష్టం వస్తే పక్కకు పోయే ఆలోచన ఉంటుంది. నేను ఒక ఫ్యాన్సీ స్టోర్ పెట్టుకుంటాను, అందులో గిట్టుబాటు కాలేదు ఉంటాడు, వచ్చే సంవత్సరానికి ఆశతో మళ్ళీ ఆ తల్లిని నమ్ముకొని అలాగే కష్టాన్ని చేస్తూ ఉంటాడు. భారతదేశంలో అత్యంత దయనీయ పరిస్థితుల్లో రైతు ఉన్నాడని చెప్పక తప్పదు. అలాగే భారతదేశంలో రైతు మాత్రమే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే వ్యక్తి కూడా. ఎందుకంటే ఎక్కువ శాతము వ్యవసాయ ఆధారిత దేశం భారతదేశం. ఇటువంటి
మంచి చేసే రైతులకు 25 సంవత్సరాలుగా ఒక నంది రైతు సమాఖ్యాన్ని నంద్యాలలో ఏర్పాటు చేసి దాన్ని విజయవంతంగా ఈ రోజు వరకు తీసుకుపోతున్నందుకు దానికి మొట్టమొదటిగా దాంట్లో ఉండే ఆర్గనైజర్ ప్రతి వ్యక్తికి నా మనస్ఫూర్తిగా శుభావందనలు తెలుపుతా ఉన్నాను. 25 సంవత్సరాలుగా ముందు పోవడం అనేది చిన్న విషయం కాదది. ఆర్గనైజ్ చేసిన వ్యక్తులకే తెలుస్తుంది. అందులో ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తి శిల్పమోహన్ రెడ్డి గారు, పోచా బ్రహ్మానంద రెడ్డి గారు, మా సైంటిస్ట్ రవీంద్రనాథ్ సార్ గారు, ఇక్కడ ఉండే ప్రతి వ్యక్తిని, ఎందుకంటే నాకు రైతుతో సంబంధం ఉంది కానీ నంది రైతు సమైక్యను 20 సంవత్సరాల క్రితం చిన్నగా ఉన్నప్పటి నుంచి నేను చూస్తాను. రాజకీయాల్లో కూడా శిల్పమోహన్ రెడ్డి గారి గురించి, ఎస్పీ రెడ్డి గారి గురించి, పోచా బ్రహ్మానంద రెడ్డి గారి గురించి, సైంటిస్ట్ గారి గురించి వినేటప్పుడు ఆశ్చర్యంగా చూసేవాళ్ళు. రైతుల కోసం ఇంత కష్టపడతా ఉన్నారు, ఈ రకంగా చేస్తా ఉన్నారు అని. నీటి కోసం డ్యాంల కోసం పోవడము,